హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, ఫైనల్లీ నా డెలివరీ డే అయితే వచ్చేసిందనమాట. సో, అందరూ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికన్నా ఎక్సైట్‌మెంట్ మా పాప అయితే ఉంది. ఎవరొస్తారా? సిస్టర్ వస్తదా? లేకపోతే బ్రదర్ వస్తాడా అనేసి. సో, నన్నైతే ఎర్లీ మార్నింగే అడ్మిట్ అయిపోమన్నారు హాస్పిటల్‌లో. సో, అందుకోసం మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాం మేము. సో, హెల్తీ బేబీ రావాలని చెప్పైతే దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయామనమాట. సో, నేను, మా సిస్టర్ అండ్ మా మదర్ అయితే స్టార్ట్ అయ్యాం ఫస్ట్. సో, బిఫోర్ 1 వీకే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాననమాట. ఎందుకంటే డెలివరీ టైమ్ ఎప్పుడుంటుంది, ఏ డే అంటుందో తెలీదు కదా! సో, హాస్పిటల్‌కైతే స్టార్ట్ అయిపోయాం మేము. అందరూ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే సెకండ్ బేబీ వచ్చేస్తుంది అనేసి. మెయిన్‌గా మా సిస్టర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎవరొస్తారు? పాపొస్తుందా? బాబొస్తుందా? అనైతే ఫుల్ జోష్‌లో ఉంది. సో, మేము హాస్పిటల్‌కి నియర్ బై అయితే వచ్చేసామనమాట. సో, నేను ఏ హాస్పిటల్‌లో చూపించుకున్నాను అంటే, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనమాట. ఇదొచ్చేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్‌గూడలో అయితే ఉంది. అండ్ అలాగే ఈ హాస్పిటల్ ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే, నేను కన్సీవ్ అయిన తర్వాత ఏ డాక్టర్ బావుంది, ఏంటి గైనిక్‌లో అన్నట్టుగా రివ్యూస్ చూసాననమాట. సో, ఈ హాస్పిటల్‌లో డాక్టర్ చాలా బావున్నారని చెప్పి ఈ రివ్యూస్‌తో ఇక్కడికొచ్చామనమాట. సో, అండ్ అలాగే ఇది మాకు నియర్ బై ఉంటుంది. 15, 20 మినిట్స్ లోపే అనమాట ఈ హాస్పిటల్ మాకు. అండ్ పెయిన్స్ వచ్చినా సడెన్‌గా ఏదైనా చూపించుకోవాలన్నా గాని దగ్గరుంటుంది కదా! అనేసైతే ఇక్కడ చూజ్ చేసుకున్నాము. సో, హాస్పిటల్‌కైతే వచ్చేసామనమాట. అండ్ అలాగే లోపల అన్ని వీడియో క్లిప్స్ తీయడానికైతే పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే హాస్పిటల్ రూల్స్ ఉంటాయి కదా! సో, పాసిబుల్ అవ్వలేదనమాట. అండ్ మేము డాక్టర్‌నైతే రిక్వెస్ట్ చేసాము. మా హస్బెండ్‌ని కూడా ఆపరేషన్ థియేటర్‌లోకి పంపించమని. సో, ఆమె ఒప్పుకుందనమాట. సో, ఆపరేషన్ అయ్యే వరకు మా హస్బెండ్ నా పక్కనే ఉన్నారు. ఎందుకంటే నాకు గూడా కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పేసి. ఈలోపు మా అత్తయ్య, మామయ్య వాళ్ళు అందరైతే వచ్చేసారు. సో, అందరూ బయట ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారనమాట. ఎవరు పుట్టారు ఏంటి అనేది. సో, మా హస్బెండ్‌ని లోపలికి ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందైతే లోపలికి తీసుకొచ్చారు. అండ్ ఆపరేషన్ అయిపోయి బేబీ ఎవరు అని చెప్పిన తర్వాత మా హస్బెండ్ ఆగలేక బయటకైతే వచ్చేసారనమాట. సో, అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారంటే ఎవరో మీకు తెలిసిపోయే ఉంటుంది కదా! సో, ఇట్స్ ఎ బేబీ బాయ్ అనమాట. సో, అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాప అయితే ఉంది కాబట్టి సెకండ్ బేబీ బాయ్ అయితే బావుంటదని ఎవరైనా అనుకుంటారు. సో, అదే బాయ్ వచ్చేసరికి ఫుల్ హ్యాపీతో ఉన్నాననమాట. నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ. అండ్ మెయిన్‌లీ మా తుషిక అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు చిన్ని బ్రదర్ వచ్చాడు, స్మాల్ బ్రదర్ వచ్చాడని. సో, ఫుల్ హ్యాపీలో ఉంది. అండ్ మా ఇంట్లో మా అత్తయ్య, మావయ్య, మమ్మీ, డ్యాడీ అండ్ మా సిస్టర్ అందరూ ఫుల్ హ్యాపీ. ఇంకోటేంటి అంటే మేమిద్దరం గర్ల్స్ కదా! సో, అబ్బాయి ఉంటే బావుంటుంది అనే ఫీల్‌తో ఎప్పటినుంచో ఉందనమాట. సో, అది కూడా ఫైనల్‌గా ఫుల్‌ఫిల్ అయిపోయింది మాకు. సో, ఆపరేషన్ అయిపోగానే మా బేబీని మా పేరెంట్స్‌కి, మా వాళ్ళందరికైతే చూపించారనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా వీడియోస్ అలౌ చేయలేదు. ఎందుకంటే అప్పుడే పుట్టింది గదా బేబీ. సో, వీడియోస్ అలౌ చేయలేదనమాట. అండ్ ఆపరేషన్ థియేటర్ నుంచి నన్ను డైరెక్ట్‌గా ఐసీయూకైతే షిఫ్ట్ చేశారనమాట. ఎందుకంటే అనస్థీషియా ఇస్తారు కదా! సో, ఒక 3-4 అవర్స్ ఉంటుంది కాబట్టి అక్కడే ఉంచారు. తర్వాత కింద రూమ్‌కైతే షిఫ్ట్ చేశారనమాట. పైనేమో ఆపరేషన్ థియేటర్, కిందైతే రూమ్స్ అనమాట. ఒక 3-4 అవర్స్ తర్వాత నన్ను, బేబీని కింద రూమ్‌కైతే షిఫ్ట్ చేశారనమాట. సో, నన్ను కింద రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు, మా పేరెంట్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళైతే వచ్చారనమాట. సో, అందరి ఫేసెస్ చూసారు కదా! ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళు కూడా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ బేబీకి వ్యాక్సిన్ ఇచ్చారనమాట. అంటే జస్ట్ బోర్న్ బేబీకి వ్యాక్సిన్ ఉంటుంది కదా! ఫస్ట్ డేనే. సో, ఆ వ్యాక్సిన్ కూడా ఇచ్చేశారు.
సో, ఫస్ట్ డే మొత్తం పెయిన్స్ అయితే ఉంటది కదా! సి సెక్షన్ కాబట్టి. సో, సెకండ్ డే కొంచెం అయితే నడిపించారనమాట పట్టుకొని. సో, కొంచెం ఆఫ్టర్‌నూన్‌కి నేనే స్టెప్ బై స్టెప్ వాక్ చేయడం అట్లా అయితే కొంచెం పాసిబుల్ అయింది. అండ్ అదే రోజు బేబీకి జాండీస్ టెస్ట్ కూడా చేశారు. కొంచెం జాండీస్ ఉందనేసి లైట్స్ కింద పెట్టారనమాట. సో, అది ఈవినింగ్‌కి మళ్ళీ 24 అవర్స్ అలా ఉంచారు. సో, నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ అయిపోయింది. సో, డిశ్చార్జ్ చేద్దామని చెప్పేశారు. సో, మేము లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నామనమాట ఇంటికి వెళ్ళడానికి. సో, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంటి దగ్గర గూడా వాళ్ళు ఫుల్ హ్యాపీ బేబీ ఇంటికెప్పుడొస్తుందా ఏంటని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ హాస్పిటల్‌లో ఏంటి అంటే థర్డ్ డేనే డిశ్చార్జ్ చేసేస్తారనమాట. సో, బేబీకి జాండీస్ కూడా నార్మల్‌గా ఉందని చెప్పి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేసేశారు. సో, మేము మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొనైతే వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట. సో, చాలా అంటే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము. సో, మీరు నా ఫేస్‌లో చూడాలి వెళ్ళేప్పుడున్న భయం వచ్చేప్పుడు లేదు. ఎందుకంటే హెల్తీ డెలివరీ అయిపోయింది. బేబీ పుట్టేసింది. సో, హ్యాపీగా అయితే ఇంటికెళ్ళిపోతున్నాము. సో, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.